హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు మన క్లాస్ అజెండా ఏంటంటే స్విచ్ని మనం ఎలా కాన్ఫిగరేషన్ అనేది చేయాలో దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే మీనింగ్ ఏంటంటే స్విచ్లో ఎలాంటి కాన్ఫిగరేషన్ చేయొచ్చు. మనం స్విచ్ అనేది ఏమని తీసుకుంటున్నాం, లేయర్ 2 డివైస్, అది ఇంటర్మీడియట్ డివైస్ ఆర్ నెట్వర్క్ డివైస్గా వర్క్ అవుతుందని మనకు తెలుసు. ఎప్పుడు మల్టిపుల్ ఎండ్ డివైస్ కనెక్ట్ చేయడానికి మనం లేయర్ 2 డివైస్ అనేది యూజ్ చేస్తున్నామని ఇంతకుముందు క్లాస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారంటే మనకు CLI అని ఉంటుంది. CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని మనం స్విచ్ అనేది కాన్ఫిగరేషన్ అనేది చేయబోతున్నాం. మీరు ఏవైతే కమాండ్స్ నేర్చుకుంటారో స్విచ్ కాన్ఫిగరేషన్కి ద సేమ్ మనకు రౌటర్ కాన్ఫిగరేషన్కి కూడా అదే కమాండ్స్ అనేది మనం ఆల్మోస్ట్ ఆల్ కాన్ఫిగరేషన్కి అనేది యూజ్ చేస్తామన్నది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు తీసుకున్నప్పుడు 3 మోడ్స్ ఉంటాయండి. 3 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమంటారంటే యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ అంటారు. రైట్. యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ అంటే మనం డైరెక్ట్గా స్విచ్ అనేది కన్సోల్ కేబుల్ యూజ్ చేసినా డైరెక్ట్గా మనం స్విచ్లో లాగిన్ అయినా మనకు ఫస్ట్ వచ్చేదాన్ని మనం ఏమంటారంటే ఇలా గ్రేటర్ దెన్ సింబల్ ఉండేదాన్ని మనం యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ అంటాం. ఇక్కడ మనం అనేది ఏ కమాండ్ అనేది ఆ స్విచ్ గురించి దాని పర్టికులర్ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకోవడం అయితే జరగదు. ఎప్పుడు ఫస్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్ కమాండ్ ఏమంటాం, యూజర్ ఎగ్జిక్యూటివ్ కమాండ్ అని అంటాం. సెకండ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ వచ్చి మనం ఏమంటామంటే ప్రివిలేజ్డ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ అంటాం. రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే దీన్ని సెకండ్ మోడ్ వచ్చి ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్గా మనం ఏ మోడ్లో ఉంటామండి, గ్రేటర్ సింబల్ ఉంటుంది. దీన్ని మనం యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ అంటాం. యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ ఫస్ట్ లెవెల్లో నుంచి ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళాలంటే మనం ఏ టైప్ కమాండ్ చేయాలంటే ఎనేబుల్ అనే కమాండ్ అనేది మనం టైప్ చేయాలి. దేంట్లో నుంచి, యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ నుంచి ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నేను యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోంచి ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ అనే దాంట్లోకి ఎందుకు వెళ్ళాలి. రైట్. ఇక్కడ చూడండి, ద ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ కమాండ్ సెట్ ఇంక్లూడ్స్ ది కమాండ్ అవైలబుల్ ఇన్ ది యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్, మెనీ అడిషనల్ కమాండ్ అండ్ ద కాన్ఫిగరేషన్ కమాండ్ త్రూ విచ్ యాక్సెస్ టు ది కాన్ఫిగరేషన్ మోడ్ ఈజ్ గెయిన్. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందామండి. ఫస్ట్ మనకి గ్రేటర్ దెన్ మోడ్లో ఓన్లీ స్విచ్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుందంటే ఇక్కడ ఈ మోడ్లో ఉన్నప్పుడు మీరు ఎటువంటి డేటాని అంటే ఇన్సైడ్ ఆఫ్ స్విచ్లో ఏదైతే కాన్ఫిగరేషన్ ఉందో అవన్నీ రీడ్ చేయడానికి మనకు పాసిబుల్ కాదు. దానికోసం మనం ఏ మోడ్కి వెళ్ళాలంటే ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ వెళ్ళాలి. ఫస్ట్ మోడ్ అనేది యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ కాబట్టి ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఎనేబుల్ అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ అనేది ప్రెస్ చేయాలి. చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది, ఇక్కడ యాష్ ఉంది కదా, ఇలా వస్తుంది. ఈ మోడ్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ప్రివిలేజ్డ్ కమాండ్స్, కాన్ఫిగర్ ఆపరేటింగ్ పారామీటర్స్, రైట్. ఇలా అన్నీ మనం చూసుకోవచ్చు. అంటే స్విచ్ లోపల ఏమేమైతే ఆపరేషన్స్ రన్ అవుతున్నాయో అవన్నీ మనం చూడొచ్చు దేంట్లో, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మనం ఏమంటామంటే కాన్ఫిగరేషన్ మోడ్ అంటాం. కాన్ఫిగరేషన్ మోడ్ అంటే ఏంటంటే ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో మనం ఏముందో చూడగలుగుతాం, అంతేగాని ఏదైనా మాడిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉందంటే మనం ఏం చేయలేమండి. దానికోసం మనం ఎక్కడికి వెళ్ళాలి, కాన్ఫిగరేషన్ మోడ్, ఇది ఫైనల్ మోడు. ఇక్కడ ఓన్లీ మనం మాడిఫికేషన్ ఆ రిక్వైర్మెంట్స్ అనేది చేంజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు కమాండ్ ఏంటంటే ఈ యాష్ సింబల్ ఉండేదాన్ని ఏమంటామండి మనం ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ కదా. దీని నుంచి నెక్స్ట్ మనం కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలంటే ఏ కమాండ్ టైప్ చేయాలంటే కాన్ఫిగర్ టర్మినల్ అనే కమాండ్ టైప్ చేయాలి. కాన్ఫిగర్ అనే టర్మినల్ టైప్ చేసి ఎంటర్ చేసినప్పుడు మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ మోడ్లో ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను హోస్ట్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నా. బై డిఫాల్ట్ ఇక్కడ స్విచ్ నేమ్ ఏముంది, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్విచ్ అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చలేదు అనుకుందాం, దీని నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నా. దానికి ఇక్కడ మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే హోస్ట్ నేమ్ స్పేస్ మనకి ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి హోస్ట్ నేమ్ టైప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ రెడ్డి అని టైప్ చేసిన. ఇలా టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ స్విచ్ బదులు ఇక్కడ ప్రవీణ్ రెడ్డి అనేది వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఏం టైప్ చేసిండ్రు, S1 టైప్ చేసిండ్రు కాబట్టి ఇక్కడ స్విచ్ నేమ్ అనేది ఈ డిఫాల్ట్ నేమ్ నుంచి S1కి అనేది చేంజ్ అయింది.
రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్, కాన్ఫిగరేషన్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాన్ఫిగరేషన్ మోడ్లో ఉందాం అనుకుందాం. అంటే కమాండ్ అనేది మాడిఫై చేయడానికి మనం కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి. సో ఒకవేళ బ్యాక్ రావాలంటే ఏం చేయాలి? సో సింపుల్, బ్యాక్ రావాలంటే ఒక మోడ్లోంచి ఇంకొక మోడ్లోకి ఎగ్జిట్ అనే కమాండ్ టైప్ చేస్తే సరిపోతుందండి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జిట్ అనే కమాండ్ అనేది టైప్ చేయాలి. మనము ఒక స్టేజ్లోంచి ప్రీవియస్ స్టేజ్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఎందుకు ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్, కాన్ఫిగరేషన్ మోడ్, యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ ఇన్ని మోడ్లు ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి. సో మొబైల్ ఫోన్ అనేది డైరెక్ట్గా మీరు వాట్సాప్లోకి వెళ్ళి డేటా రీడ్ చేస్తారా? చేయం కదా. ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్లో సో ఏదో ఒక బటన్ మీద ప్రెస్ చేసినప్పుడు మనకి డిస్ప్లే అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాం. సో ఇది ఫస్ట్ లెవెల్ అనుకుందాం, రైట్. సో పాస్వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనకు అక్కడ ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయో చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్లో ఏం జరుగుతుందో చూడాలనుకుంటే మళ్ళీ వాట్సాప్కి ఇంకొక పాస్వర్డ్ అనేది ఉంటుంది అనుకుందాం. సో ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ మోడ్. అంటే నేను వాట్సాప్ లోపలికి వెళ్ళిన ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ క్రాస్ చేసి దాని ఫైనల్ ఏంది? కాన్ఫిగరేషన్ మోడ్. అంటే నేను ఎవరికైనా మెసేజ్ సెండ్ చేయాలంటే కాన్ఫిగరేషన్లో మోడ్కి వెళ్ళిన తర్వాత నేను మెసేజ్ అనేది సెండ్ చేయొచ్చు. ఇక్కడ 3 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ మెకానిజం ఉంటుంది స్విచ్లో. అది మనం తర్వాత దాని గురించి తెలుసుకుందాం, రైట్. సో ఫస్ట్ నేనైతే ప్యాకెట్ ట్రేసర్ ఓపెన్ చేస్తున్నా మీ అండర్స్టాండ్ కోసం. సో ఫస్ట్ నేను స్విచ్ అయితే తీసుకుంటున్నా. ఎయిదర్ మీరు లాజికల్ మోడ్లో అయినా తీసుకోండి, ఫిజికల్ మోడ్లో అయినా తీసుకోండి. సో కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ స్విచ్ మీద క్లిక్ చేయండి మౌస్తో. ఇక్కడ మీకు CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు ప్రెస్ రిటర్న్ టు గెట్ స్టార్టెడ్ అని ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎంటర్ కీబోర్డ్ మీద ప్రెస్ చేయండి. సో ఎంటర్ కీబోర్డ్ మీద ప్రెస్ చేసినప్పుడు మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే గ్రేటర్ సింబల్ ఉంది కదా. సో గ్రేటర్ సింబల్ అంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో ఉంది. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా చూడాలనుకున్నాను అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమని ఇచ్చిండండి? సో కరెంట్ ఏమేమి కాన్ఫిగరేషన్స్ రన్ అవుతున్నాయో కావాలంటే ఈ కమాండ్ యూజ్ చేయమని చెప్పిండు, షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ చేసినాను అనుకోండి, ఏమని? షో సంథింగ్ రన్నింగ్ CONFIGURATION. సో ఎంటర్ చేసినప్పుడు చూడండి ఇన్వాలిడ్ ఇన్పుట్ డిటెక్ట్ అని వచ్చింది కదా. అంటే మీనింగ్ ఏంటంటే ఈ మోడ్లో మనం ఏం చేయలేమండి. సో ఇంకొక యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో అవన్నీ చూడవచ్చు. సో యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోంచి ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళాలంటే మనం టైప్ చేయాల్సిన కమాండ్ వచ్చి ఎనేబుల్ అనే కమాండ్ టైప్ చేయాలి. చూడండి ఇక్కడ యాష్ వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏ మోడ్లో ఉన్నాం? ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో ఉన్నాం. సో ఇప్పుడు ఏ టైప్ కమాండ్ చేయాలండి? నేను కాన్ఫిగరేషన్ చూడాలంటే షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనే కమాండ్ అనేది టైప్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఎంటర్ చేయండి, రైట్. సో ఇక్కడ నేను స్పెల్లింగ్ అయితే మిస్టేక్ చేశానండి, రైట్. సో కాన్ఫిగరేషన్ అన్న మీరేం ప్రెస్ చేసినా మీనింగ్ సేమే. సో రన్నింగ్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఇక్కడ చూడండి, షో రన్నింగ్ కాన్ఫిగ్ అనే కమాండ్ టైప్ చేస్తున్నా. సో ఎంటర్ చేసినప్పుడు చూడండి నాకు స్విచ్లో ఏవైతే ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంతకుముందు మనం చూసాం కదండి. ఇప్పుడు నేను ఈ స్విచ్ మీద మౌస్ అనేది ప్లేస్ చేసినాను అనుకోండి. జస్ట్ చూడండి మనకి అన్ని ఇంటర్ఫేసెస్ చూపిస్తున్నాయి కదా. ఫాస్ట్ ఈథర్నెట్ 0/1, 0/2 అలా 24 పోర్ట్స్ ఉన్నాయి. గిగాబైట్ ఈథర్నెట్ పోర్ట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ మనం కమాండ్ లైన్లో చూడొచ్చండి. సో కమాండ్ లైన్లో మనం ఇవన్నీ చూడొచ్చు. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకుంటా వెళ్ళండి. మనకు ప్రతి డేటాబేస్ అనేది స్విచ్ ద్వారా తెలుస్తుంది. వీలాన్ అంటే ఏందో తర్వాత తెలుసుకుందాం. కన్సోల్ అనే ఒక కేబుల్ చెప్పాను కదా ఇంతకుముందు క్లాస్లో, దానికి పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి. ఒకవేళ మీరు రిమోట్ లాగిన్ చేయాలనుకుందాం, రైట్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిమోట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, అప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తాం. సో ఇవన్నీ మనం చూడగలం ఏ మోడ్లో, రైట్. సో ఏ మోడ్లో చూడగలమంటే మనం ఈ మోడ్ ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో అనేది చూడగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక మోడ్ ఏముందండి, రైట్. కాన్ఫిగరేషన్ మోడ్ కదా. సో దానికి మనకి ఏ కమాండ్ టైప్ చేయాలి? కాన్ఫిగర్ టెర్మినల్. సో దానికి నేను ఏ కమాండ్ టైప్ చేస్తున్నా అంటే కాన్ఫిగర్ టెర్మినల్ అనే కమాండ్ టైప్ చేస్తున్నా, రైట్. ఇంకొక షార్ట్కట్, ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అనుకుంటుండండి. ఇది చాలామందికి తెలియని ఇన్ఫర్మేషను. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఎంటైర్ కమాండ్ అనేది టైప్ చేయాలి కదా. ఇక్కడ నేను ఏమని టైప్ చేయాలి? కాన్ఫిగర్ స్పేస్ టెర్మినల్ అని టైప్ చేయాలి కదా. సింపుల్ అండి, CON టైప్ చేయండి. సో మీ ల్యాప్టాప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ఉంటుంది కదా, జస్ట్ ట్యాబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. కాన్ అని టైప్ చేసి అంటే ఏదో ఒక 1-2 వర్డ్ టైప్ చేసి
ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా అది రిమైనింగ్ ఉండే కమాండ్ అనేది ఫిల్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను CON టైప్ చేశానా, నెక్స్ట్ ట్యాబ్ని ప్రెస్ చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి CONలో లేదు అంటే CONF టైప్ చేశానంటే ఇప్పుడు ట్యాబ్ అనేది నేను ప్రెస్ చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిగర్ అనే వచ్చింది, రైట్. సో ఈ కమాండ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం ఇనిషియల్ స్టేజ్లో. ఇప్పుడు కాన్ఫిగర్ వచ్చింది, నాకు నెక్స్ట్ కమాండ్ ఏముంటుందో తెలియదు అనుకుందాం. సో దానికి మనం ఏం చేస్తామంటే తెలియపోయినప్పుడు !ని ప్రెస్ చేయండి. !+?ని ప్రెస్ చేసిందంటే ఏమవుతుందంటే చూడండి, నేను షిఫ్ట్ని !మార్క్ అనేదాన్ని నేను ప్రెస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమైతే మాడిఫికేషన్ అవుతుందో చూడండి. సో ఇక్కడ చూడండి ఏమేమి కమాండ్స్ ఉన్నాయో ఆ కమాండ్స్ అన్నీ మనకి ఇక్కడ చూపిస్తాయి కదండి. చూడండి, సో టెర్మినల్ అనే కమాండ్ నువ్వు యూజ్ చేయొచ్చు అని చెప్తుంది. ఇప్పుడు నేనేం టైప్ చేస్తున్నా, ఓన్లీ TER అని టైప్ చేస్తున్నా, జస్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నా. చూడండి కమాండ్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టినప్పుడు మనం ఇప్పుడు ఏ మోడ్లో ఉన్నామండి, కాన్ఫిగరేషన్ మోడ్లో ఉన్నాం. సో ఇప్పుడు నేనేమో అనుకుంటున్నా, ఇది బై డిఫాల్ట్ నేమ్ స్విచ్ ఉంది, దీన్ని చేంజ్ చేయాలంటే మనం ఏం కమాండ్ యూజ్ చేయాలి, హోస్ట్ నేమ్. సో HOS టైప్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి, హోస్ట్ నేమ్ అనేది ఫిల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమేమి ఇద్దాం అనుకుంటున్నా, ప్రవీణ్ రెడ్డి ఇద్దాం అనుకుంటున్నా, రైట్. సో ఎంటర్ చేయండి. చూడండి ఇంతకుముందు నా స్విచ్ నేమ్ ఏముంది, స్విచ్ అని ఉంది, ఇప్పుడు ఏముంది, ప్రవీణ్ రెడ్డి అని ఉంది. సో ఇలా మనము కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ మోడ్లో ఉన్న దానికి అబోవ్ మోడ్ ఏముంటుందండి, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ కదా, అంటే యాజ్ కలర్ కదా. సో దానికి బ్యాక్ వెళ్ళాలంటే ఏ కమాండ్ టైప్ చేయాలి, ఎగ్జిట్ కమాండ్ అనేది టైప్ చేయాలి. ఎగ్జిట్ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. చూడండి మనం యాష్లోకి వెళ్ళినాం, ప్రివిలేజ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఓన్లీ కాన్ఫిగరేషన్స్ అవన్నీ చూడుకుంటుందండి. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా చేద్దాం అనుకుంటారంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ నేమ్ చేంజ్ చేద్దాం అనుకున్నారు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ నేమ్ S1 అని టైప్ చేసిండ్రు. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఇది కమాండ్ అనేది యాక్సెప్ట్ అవుతుందో అవ్వదా చెప్పండి ఫ్రెండ్స్. సో ఎంటర్ చేయడం అనేది జరిగింది. ఇన్వాలిడ్ ఇన్పుట్ డిటెక్ట్ అని వచ్చింది. దీని మీనింగ్ ఏంటండి, సో నువ్వేమైనా మాడిఫికేషన్ చేయాలంటే ఏ మోడ్లో ఉండాలి, కాన్ఫిగరేషన్ మోడ్లో ఉండాలి. బట్ మనం ఇక్కడ ఏ మోడ్లో ఉన్నాం, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో ఉన్నాం కాబట్టి కాన్ఫిగరేషన్స్ అనేది చేయడం జరగదు, ఓన్లీ చూడడం మాత్రమే జరుగుతుంది. సో దానికి మనం కాన్ఫిగరేషన్ మోడ్లో పోవాలంటే కమాండ్ ఏం టైప్ చేయాలి, కాన్ఫిగర్ టెర్మినల్. జస్ట్ ఎంటర్ చేయండి. కాన్ఫిగరేషన్ మోడ్లోకి వచ్చామా. ఇప్పుడు నేనేం టైప్ చేద్దాం అనుకుంటున్నాను, హోస్ట్ నేమ్ కదా, హోస్ట్ నేమ్ S1 అని టైప్ చేసినానంటే చూడండి ప్రవీణ్ రెడ్డి నుంచి S1కి అయితే మారడం అనేది జరిగింది, రైట్. సో మళ్ళీ మనం ఫస్ట్ ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళాలంటే ఎగ్జిట్, మళ్ళీ దానికంటే మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి ఒకసారి, రైట్. సో మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిట్ ప్రెస్ చేసిందంటే మీరు ఫస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది, రైట్. సో ఫస్ట్ ఏం టైప్ చేయాలి, ఎనేబుల్ అని టైప్ చేసి ట్యాబ్ కొట్టండి, అదే ఫిల్ చేసుకుంటుంది, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎంటర్ ప్రెస్ చేయండి, రైట్. సో నెక్స్ట్ ఏం టైప్ చేయాలండి, కాన్ఫిగర్ టెర్మినల్ అనే కమాండ్, సరే కాన్ఫిగ్ దెన్ టైప్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళినాం. ఇక్కడ మీకు ఏ కాన్ఫిగరేషన్ కావాలంటే ఆ కాన్ఫిగరేషన్ చేసుకోండి. సో బ్యాక్ వెళ్ళాలంటే ఎగ్జిట్, మళ్ళీ ఇంకొకసారి బ్యాక్ వెళ్ళాలంటే ఎగ్జిట్. ఇవి అయితే గుర్తుపెట్టుకోండి, ఇవి ఇనిషియల్ సెట్టింగ్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ ఆఫ్ ది పర్టికులర్ స్విచ్. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే, ఇప్పుడు పర్టికులర్ యాజ్ ప్రజెంట్ మనం ఏం నేర్చుకున్నామంటే స్విచ్కి నేమ్ ఎలా చేంజ్ చేయాలో నేర్చుకున్నామండి, రైట్. సో ఇంతకుముందు నేను ఒక కాన్సెప్ట్ చెప్పుంటా, కన్సోల్ కేబుల్ అని చెప్పుంటా. సో కన్సోల్ కేబుల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ అనేది హార్డ్వేర్ డివైస్ కదా. సో ఇక్కడైతే మనం దీని మీద ప్రెస్ చేయగానే మనకు ఈ CLI అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ రియల్ టైంలో స్విచ్ మీద మీరు ప్రెస్ చేస్తే అదేం లైక్ టచ్ డివైస్ కాదు ఓపెన్ అవ్వడానికి. సో దానికి మనం ఏం చేయాలంటే మనము మన PC నుంచి ఈ స్విచ్ అనేది యాక్సెస్ అనేది చేయాలి. సో యాక్సెస్ చేయడానికి మనం యూజ్ చేసే కేబుల్ ఏంది, కన్సోల్ కేబుల్ అనేది యూజ్ చేస్తాం. మీకు అర్థం కాకపోతే లెట్ మీ ఓపెన్, ఎందుకంటే నేను ప్రీవియస్ క్లాస్లో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు డౌట్ ఉంటే ఒక PC తీసుకుంటున్నా అంటే ఈ స్విచ్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు CLI మోడ్ అనేది వస్తుంది కదా, జస్ట్ క్లోజ్ చేసినా అనుకుందాం. ఇప్పుడు చూడండి కేబుల్లోకి వెళ్ళి ఇక్కడ ఏం కేబుల్ ఉంది, మనకు కన్సోల్ కేబుల్ ఉంది. సో కన్సోల్ కేబుల్ దీని మీద క్లిక్ చేసి ఏదో ఒక పోర్ట్ కాకుండా గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్ కాదు, మనకి ఇన్ఫర్మేషన్ ఏం కావాలి, కన్సోల్ కావాలి. సో కన్సోల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్విచ్ మీద క్లిక్ చేసి RS-232 మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు PC మీద క్లిక్ చేయండి. సో PC మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ డెస్క్టాప్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు
ఇక్కడ మనకు టర్మినల్ ఉంది కదా, సో టర్మినల్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ చూసిందంటే మీరు ఇంతకుముందు ఏవైతే కమాండ్స్ మనం ఏవైతే టైప్ చేయడం అనేది జరిగిందో ప్రతిదీ ఇక్కడ మనకు ఉంటుంది. చూడండి, నేను ఎనేబుల్, షో రన్నింగ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నా అండి, PC0 నుంచి యాక్సెస్ చేస్తున్నా, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇంకొక బేసిక్ ఏం నేర్చుకోవాలంటే మనం ఇక్కడ ఈ క్లాస్లో, రైట్. సో సెక్యూర్ యాక్సెస్ టు ది కన్సోల్ లైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నా స్విచ్ అయితే ఉంది ఇక్కడ, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్నే ఎవడో ఒకటి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యండి అనుకుందాం. సో కన్సోల్ కేబుల్ ఉంటుంది, వాడు డైరెక్ట్గా వాడి సిస్టమ్కి తీసి పెట్టుకుంటాడు. సో మొత్తం మనకి యాక్సెస్ అనేది వస్తుంది. సో వాడికి ఏం కావాలంటే ఆ పర్టికులర్ థింగ్స్ అని మాడిఫై చేస్తాడు, మీ మొత్తం ఎంటైర్ నెట్వర్క్స్ అనేది కొలాప్స్ చేస్తుంది. ఎందుకంటే జస్ట్ కనెక్టింగ్ వైర్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏ సెక్యూరిటీ మెకానిజం అనేది ఇంప్లిమెంటేషన్ అయితే జరగటం లేదు. రేపు పొద్దున ఎవడన్నా వచ్చి సో మీ కన్సోల్ కేబుల్ యూజ్ చేసి మీ స్విచ్ని కనెక్ట్ చేసిన మనం ఇక్కడ పాస్వర్డ్ ఆథెంటికేషన్ అనేది పెట్టినప్పుడు సో వాడనేది మన డివైస్ని మన స్విచ్ని ఏమైతే చేయలేడు. సో సెక్యూరిటీ మెకానిజం అనేది ఈ కన్సోల్కి ఇంప్లిమెంట్ చేయాలి, రైట్. సో దానికోసం మనం ఫస్ట్ ఏం చేద్దామంటే కన్సోల్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం, రైట్. సో దానికోసం నేను CLIలోకి వెళ్తున్నాను. మీరు స్విచ్లో నుంచన్నా ఓపెన్ చేయండి, PCలో నుంచన్నా ఓపెన్ చేయండి, మీకు సేమే వస్తుందండి, రైట్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ కమాండ్ ఏమి వచ్చింది, లైన్ కన్సోల్ 0 అని కమాండ్ ఉంది కదా. అంటే లైన్ కన్సోల్ 0 అంటే మీనింగ్ ఏంటంటే ఒకే ఒక కేబుల్ కాబట్టి బైనరీ నెంబర్ 0 1 2 3 అలా రాస్తాం కదా. సో దానికి లైన్ కన్సోల్ కేబుల్ అనేది 0 అని రాస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఏ మోడ్లో ఉన్నా, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్. సో ఈ కమాండ్స్ రాయాలంటే ఏ మోడ్లోకి వెళ్ళాలి, కాన్ఫిగరేషన్ మోడ్లోకి అనేది మనం వెళ్ళాలి, రైట్. సో ఇప్పుడు ఏం కమాండ్ యూజ్ చేయాలండి, ఆ లైన్ కేబుల్ ఆ కన్సోల్ కేబుల్నే కదా ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం నేనేం చేస్తున్నా అంటే లైన్ CON టైప్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి, రైట్. మీకు తెలియకపోతే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్, ఇక్కడ ఏం చెప్తుంది, నువ్వు ఓన్లీ 0 అనేది మాత్రమే ఎంటర్ చేయగలవు అని చెప్తుంది. సో 0 ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి ఎంటర్ కొట్టు. అంటే ఇప్పుడు మనం ఏ మోడ్లో ఉన్నాం, కాన్ఫిగరేషన్ మోడ్లోకి మళ్ళీ సబ్ కాన్ఫిగరేషన్ వచ్చి లైన్ కాన్ఫిగరేషన్లో ఉన్నాం, రైట్. సో ఇప్పుడు సింపుల్, ఈ లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ మనం పాస్వర్డ్ ఇస్తాం. బై డిఫాల్ట్ అనేది అది లాగిన్ అవ్వదండి, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో లాగిన్ అవ్వాలంటే మనం లాగిన్ అనే కీవర్డ్ కూడా ఇవ్వాలి, రైట్. సో దానికి నేను ఏమి ఇస్తున్నాను, పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ సిస్కో అని ఇచ్చిన అనుకుందాం, రైట్. అంటే నేను ఆ కన్సోల్ కేబుల్కి పాస్వర్డ్ ఏం పెడుతున్నా, సిస్కో అనేది పెట్టినా. సో బై డిఫాల్ట్ అది లాగిన్ అవ్వదు. సో దానికోసం మనం ఏం కమాండ్ టైప్ చేయాలంటే లాగిన్ అనే కమాండ్ టైప్ చేయాలి. సో ఇప్పుడు అయిపోయిందా, కన్సోల్ కేబుల్కి మనం పాస్వర్డ్ ఇచ్చినాం, సో లాగిన్ అవ్వమని చెప్పినాం, అయిపోయింది కమాండ్స్. సో ఇప్పుడు ఎగ్జిట్ కొడితే అయిపోతుందా, ఎందుకంటే నేను కాన్ఫిగరేషన్ చెక్ చేద్దాం అనుకుంటున్నా. సో మళ్ళీ కాన్ఫిగరేషన్ ఎక్కడ చెక్ చేయాలి, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో. మనం కరెంట్ ఏ మోడ్లో ఉన్నాం, కాన్ఫిగరేషన్ మోడ్లో ఉన్నాం, సో ఎగ్జిట్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనం ఎంటర్ చేయండి అండి. సో ఇక్కడ చేసినప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం, ఎక్కడికి వెళ్ళినాం. ఇప్పుడు చూడండి, షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ చూడొచ్చు కదా, కరెంట్ కాన్ఫిగరేషన్ ఏముందనేది. జస్ట్ ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళండి, ఎంటర్ 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 ఎంటర్. నవ్వు ఎక్కడో ఒక దగ్గర మీరు చూడండి, లైన్ కన్సోల్ 0 అనేది ఉంది, దానికి పాస్వర్డ్ సిస్కో అనేది ఇచ్చినాం. సో మోడ్ ఏముంది, లాగిన్ అనేది ఉంది. ఇప్పుడు ఇది ఎక్కడ పనిచేస్తుంది అనేది చూద్దాం, రైట్. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ స్విచ్ని క్లోజ్ చేయండి, మళ్ళీ ప్యాకెట్ ట్రేసర్లోకి వెళ్తున్నా. ఇప్పుడు నేను PC0 అనేది ఓపెన్ చేస్తున్నా అండి, రైట్. సో టెర్మినల్కి వెళ్ళి మళ్ళీ ఓకే ప్రెస్ చేస్తున్నా, రైట్. సో టెర్మినల్కి వెళ్ళి మళ్ళీ ఓకే ప్రెస్ చేస్తున్నా, జస్ట్ గివ్ మీ సెకండ్. సో టెర్మినల్కి వెళ్ళి ప్రెస్ ఓకే చేసిన. ఇప్పుడు ఎంటర్ కొట్టినా అనుకోండి. సో ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో ఉన్నాం కదా మనం, నేను ఎగ్జిట్ అనేది టైప్ చేసిన. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు డైరెక్ట్గా యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ ఉండేనా, ఇప్పుడు ఏం అడుగుతుంది మనల్ని, పాస్వర్డ్ అయితే అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాస్వర్డ్ అనేది మనం టైప్ చేసినప్పుడు మనకు కనబడదు. సో జస్ట్ మీరు టైప్ చేయండి కీబోర్డ్లో, కంప్లీట్ అయిన తర్వాత ఎంటర్ చేయండి. చూడండి, మనకు ఇప్పుడు స్విచ్ని యాక్సెస్ అనేది చేయడం జరిగింది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేసామండి, ఇక్కడ మనం కన్సోల్ కేబుల్కి ప్రొటెక్షన్ అనేది ఇంప్లిమెంట్ అయితే చేసాం, రైట్. సో ఇది ఒక ఆథెంటికేషన్ మెకానిజం, రైట్. సో దీన్ని ప్రొటెక్ట్ చేయడానికండి ఫస్ట్ లెవెల్ మనం రిమోట్ అంటే కన్సోల్ కేబుల్ యూజ్ చేసి మన PC నుండి స్విచ్ని యాక్సెస్ చేసినప్పుడు సో ఈ కమాండ్స్ అనేవి యూజ్ చేయాలి, రైట్. సో మనం ఇప్పుడు వెరిఫై చేయాలంటే ఏం చేయాలండి, ఫస్ట్ ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళండి, అక్కడ షో రన్ కాన్ఫిగరేషన్, సరే. షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనేది కమాండ్ టైప్ చేసిందంటే మనకు డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది చూపిస్తాం,
రైట్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ సో ఫార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు 3 మోడ్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు కన్సోల్ 0 అనే మోడ్ అనేది ఎక్కడంటే ఫస్ట్ మోడ్, దాంట్లోకి ఎంటర్ అవ్వక ముందు ప్రొటెక్ట్ చేయడానికి స్విచ్ని మనం ఏమి ఇచ్చిన పాస్వర్డ్ ఏంటంటే కన్సోల్ పాస్వర్డ్ అనేది ఇచ్చినాం. నెక్స్ట్ ఒకవేళ వాడు ఎంటర్ అయిపోయింది అనుకుందాం, కన్సోల్ కేబుల్ యూజ్ చేసుకొని పాస్వర్డ్ ఏదో ఒకలాగా క్రాక్ చేసి ఎంటర్ అయిపోయింది అనుకుందాం. సో కన్సోల్ కేబుల్ తర్వాత ఈ మోడ్ వస్తుంది కదా. నెక్స్ట్ ఎనేబుల్ అని టైప్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది కదా. సో ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు వాడు మన మొత్తం కాన్ఫిగరేషన్ అనేది రీడ్ చేస్తాడు. రీడ్ చేస్తే మన నెట్వర్క్ అనేది ఈజీగా హ్యాక్ చేస్తాడు. అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈవెన్ దో వాడు ఈ పాస్వర్డ్ క్రాక్ చేసి ఎనేబుల్డ్ కమాండ్ అనేది టైప్ చేసిన, సో ఇక్కడ నేను యాక్సెస్ అనేది ఇవ్వను. అంటే ఈ లెవెల్లో ఇంకొక పాస్వర్డ్ అనేది మనం సెట్ చేస్తున్నాం. అంటే వాడు మొబైల్ లాగిన్ పాస్వర్డ్ ఓపెన్ చేసిన, నా వాట్సాప్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ నేను ఇంకొక పాస్వర్డ్ అనేది పెట్టినా అనుకుందాం. ఇలా మల్టిపుల్ లెవెల్ సెక్యూరిటీ మనం ఇంప్లిమెంట్ చేస్తే కానీ మన నెట్వర్క్ని మన రియల్ టైంలో ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, మనం ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ని వచ్చి మనం ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, రైట్. సో కమాండ్స్ అనేది ఎక్కడ రాయాలండి, మనం బై డిఫాల్ట్ ఇక్కడ ఉంటే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్, తర్వాత ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఎక్కడికి వెళ్ళాలి, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మన కమాండ్ ఏం యూజ్ చేయాలంటే సింపుల్ కమాండ్ ఎనేబుల్ పాస్వర్డ్ నేమ్ అనేది ఇవ్వాలి, రైట్. సో ఎనేబుల్ పాస్వర్డ్ ఈ కమాండ్ యూజ్ చేసి నేమ్ నీకు ఇష్టం వచ్చిన నేమ్ అయితే ఇచ్చుకోండి, రైట్. సో కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్. ఇక్కడ లాగిన్ అవేం అవసరం లేదు, బై డిఫాల్ట్ ఈ కమాండ్ ఎంటర్ చేయడం కానీ ఇది లాగిన్ అయిపోవడం అనేది జరుగుతుంది, రైట్. సో ఫస్ట్ నేను మళ్ళీ స్విచ్ ఓపెన్ చేయనండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏ మోడ్లో ఉన్నాం, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాకపోతే ఎగ్జిట్కి వెళ్ళిన పాస్వర్డ్ అడుగుతుంది కదండి, ఎందుకంటే కన్సోల్ 0 పెట్టాను కదా. సో దానికోసం ఇప్పుడు మనం పాస్వర్డ్ ఏమి ఇచ్చినాం, సిస్కో అని ఇచ్చినాం. ఇక్కడ మనకు కనపడదండి టైప్ చేసినప్పుడు, కానీ మీరు టైప్ చేసి ఎంటర్ చేయండి, మనకి యాక్సెస్ అనేది వస్తుంది, రైట్. సో ఫస్ట్ నేను ఎనేబుల్ అనేది టైప్ చేస్తున్నా. సో మనం ఇప్పుడు ఏ మోడ్లోకి వెళ్ళాం, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళాం. సో నెక్స్ట్ ఏ కమాండ్ టైప్ చేయాలి, కాన్ఫిగరేషన్కి వెళ్ళాలంటే కాన్ఫిగర్ టెర్మినల్ టైప్ చేసిందంటే మనం కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనకి ఏదైతే మాడిఫికేషన్ కావాలో అది చేస్తున్నాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎనేబుల్ స్పేస్, నీ కమాండ్ తెలియదు అనుకోండి, ఎనేబుల్ తర్వాత ఏం చేయాలి, షిఫ్ట్ ? ప్రెస్ చేయండి. సో మనం 2 పాస్వర్డ్ సెట్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ కమాండ్స్ పాసిబుల్ ఏముంటుందంటే ఒకటి పాస్వర్డ్ యూజ్ చేయొచ్చు, ఇంకొకటి సీక్రెట్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు కావాల్సింది పాస్వర్డ్ కదా, PAS టైప్ చేసి జస్ట్ ట్యాబ్ కొట్టండి, అదే ఫిల్ చేసుకుంటుంది, రైట్. సో పాస్వర్డ్ నేను ఏమి ఇస్తాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సిస్కోనే ఇచ్చిన అనుకుందాం, ఎందుకంటే నేను weak at remembering the password. So for that, just explaining the purpose, I am using the same kind of password. So if you want, you can use whatever the password you want. You maybe try with the different password, but remember that you need to have the remembering of the all the password which you have given for the all the logics, right. That point you need to remember clearly, right. So enable space password space. సో పాస్వర్డ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాం అది ఇస్తున్నాం, రైట్. సో అయిపోయింది బస్. ఇప్పుడు నేను ఎగ్జిట్ కొట్టినా, రైట్. సో మళ్ళీ నార్మల్గా ఫస్ట్లోకి వెళ్ళిపోతున్నా. సో మళ్ళీ ఎగ్జిట్ కొడుతున్నా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాస్వర్డ్ అడుగుతుందా, సిస్కో అని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఇప్పుడు ఏ మోడ్లోకి వెళ్ళింది. ఇంతకుముందు ఎనేబుల్ అని టైప్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళింది కదా. ఇప్పుడు చూడండి, ఎనేబుల్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టినప్పుడు పోవట్లేదు, రైట్. అంటే ఇప్పుడు నేను కాన్ఫిగరేషన్ రీడ్ చేయాలంటే నాతోని కాదు, ఎందుకంటే ఇది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. సో ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ ఏం చేయాలి, సిస్కో అని చేసిన. సో ఎంటర్ కొట్టినప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను నా రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనేది చూడొచ్చు, ఎందుకంటే మనం ఏ మోడ్లో ఉన్నాం, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్. అంటే ఏంది, మనం ప్రతి కాన్ఫిగరేషన్ని రీడ్ చేయొచ్చు. ఒకవేళ వాడికి తెలిసిందనుకోండి, ప్రతి పాస్వర్డ్ వాడికి తెలిసిపోతుంది. కన్సోల్ పాస్వర్డ్ ఏమని తెలిసిపోయింది, సిస్కో అని తెలిసిపోయింది. మళ్ళీ ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిండి అనుకో, మనకు ఈ పాస్వర్డ్ ఉంది కదా, అలాగే ఇక్కడ పైన వెళ్తే ఎనేబుల్ పాస్వర్డ్ ఏముంది, సిస్కో అని ఉంది. అంటే చూడండి, ఈజీగా అనేది హ్యాకింగ్ అనేది రియల్ టైంలో అయితే పర్ఫామ్ అవుతుంది, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం వెరిఫికేషన్ చేసుకున్నాం కదండి, బ్యాక్కి వెళ్ళిన తర్వాత. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్ అయితే మనం అబ్జర్వ్ చేసినామండి. అంటే ఇప్పుడు నేను షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనేది టైప్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ మన పాస్వర్డ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. పాస్వర్డ్ ఏంటంటే సిస్కో అని తెలిసిపోతుంది. అంటే చిన్నపిల్లోడికి కూడా
పాస్వర్డ్ సిస్కో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాడు. ఇప్పుడు ఈ పాస్వర్డ్ అనేది వాడు ఒకవేళ ఇన్ కేస్ సమ్హౌ వాడు స్విచ్ అనేది యాక్సెస్ చేసిండు, లేదంటే మనం స్విచ్ అనేది కేబుల్తో కనెక్ట్ చేసి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాడు షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ కొట్టినప్పుడు మనకి ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఒకవేళ డిస్ప్లే అయినా కానీ దీన్ని నేను ఎన్క్రిప్ట్ చేసినాను అనుకుందాం. ఎన్క్రిప్ట్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఇది వాడు ఎంత ట్రై చేసినా దాన్ని రీడ్ చేయడానికి ఉండదు, డిక్రిప్ట్ చేయడానికి ఉండదు. సో అలా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అంటే దీంట్లోనే ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోనే సో ఎనేబుల్ ఈ కమాండ్ యూజ్ చేసినప్పుడు అది నార్మల్ పాస్వర్డ్ అంటే ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మనకు ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ కావాలంటే మనం ఏ కమాండ్ యూజ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా ఎంటర్ కొట్టకుండా Ctrl+C కొట్టినా మనకు వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ నేను కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తానండి. రైట్, సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కమాండ్ ఏం యూజ్ చేయాలండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఎనేబుల్, అక్కడ ఎనేబుల్ కమాండ్ ఏంటంటే నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్కి ఎనేబుల్ పాస్వర్డ్ ఏవైతే పాస్వర్డ్ నేమ్ ఇస్తున్నావో అది. కానీ ఇక్కడ మనం ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ కావాలంటే కమాండ్ ఏంటంటే ఎనేబుల్ ఇక్కడ సీక్రెట్ అనేది యూజ్ చేయాలండి. ఎనేబుల్ సీక్రెట్ ఏదైతే నేమ్ ఇవ్వాలో అది చూడాలి. నీకు తెలియకపోతే ప్రాబ్లం అస్సలకి లేదండి. ఇనిషియల్ టైంలో ఫస్ట్ మనం ఏం టైప్ చేస్తాం, అని టైప్ చేస్తాం, ట్యాబ్ కొడతాం. ఒకవేళ లేదంటే మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా క్యారెక్టర్ టైప్ చేస్తాం, ట్యాబ్ కొడతాం. ఇప్పుడు నాకు తెలియదు నెక్స్ట్ కమాండ్, ప్రాబ్లం లేదు, షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ ప్రెస్ చేయి, మనకి ఏమేమి ఉన్నాయి, ఇది యూజ్ చేయొచ్చు, ఇది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం టైప్ చేసినానండి, సీక్రెట్ అనేది టైప్ చేసిన. సో ఏమి ఇద్దాం అనుకుంటున్నా, సిస్కో అనేది ఇచ్చిన. సంథింగ్ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అని ఇచ్చిన అనుకుందాం. జస్ట్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ అనేది సెట్ అయిపోయిందా. ఇప్పుడు ఎగ్జిట్ కొట్టండి, మళ్ళీ ఎగ్జిట్ కొట్టండి. ఫస్ట్కి వెళ్ళిపోయింటారుగా స్టార్టింగ్, పాస్వర్డ్ ఏమి ఇచ్చినా సిస్కో ఇచ్చిన. రైట్, ఇప్పుడు ఎనేబుల్ కొట్టంగానే మనకు యాక్సెస్ వస్తుందా, రాదు. సో ఇప్పుడు పాస్వర్డ్ ఏం టైప్ చేయాలి, 2 పాస్వర్డ్లు ఇచ్చిన, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ పాస్వర్డ్ ఏమి ఇచ్చిన, ప్లెయిన్ టెక్స్ట్ సిస్కో ఇచ్చిన. నెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఏమి ఇచ్చిన అండి, నేను ఏబీసీ ఇచ్చిన. ఫస్ట్ నేను సిస్కో అని టైప్ చేసి ఎంటర్ చేసిన అండి, రాలేదు. రైట్, అదే ఏబీసీ అని టైప్ చేసిన వచ్చింది. అంటే ఇక్కడ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రివిలేజ్ మోడ్లో రీడ్ చేయడానికి మనకు 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఒకటి నార్మల్ పాస్వర్డ్, ఇంకొకటి ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. ఒకవేళ నువ్వు నార్మల్ పాస్వర్డ్ ఇచ్చినావంటే దాంతో లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ అదే సేమ్ స్విచ్కి నార్మల్ పాస్వర్డ్ యాజ్ వెల్ యాజ్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఉన్నిందంటే బై డిఫాల్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ ఫర్ ది ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. అంటే చూడండి, నార్మల్కి నేను ఏమేమి ఇచ్చిన, సిస్కో అని ఇచ్చిన, దీనికి ఏబీసీ అని ఇచ్చిన. సో ఇప్పుడు లాగిన్ అవ్వాలంటే సిస్కో యూజ్ చేసినప్పుడు ఏమైంది, ఇది తీసుకోదు. ఏబీసీ ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందండి, ఇది ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్. సో దీనికి మనకు హై ప్రయారిటీ కంపేర్టెడ్ టు దిస్ నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్. రైట్, ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్. సో మళ్ళీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి జస్ట్ చెక్ చేద్దామండి, షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ ఏమన్నా చేంజ్ అయిందా లేదనే దానికి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే సీక్రెట్ పాస్వర్డ్ ఏముంది, సో ఇది ఉందండి. సో ఇప్పుడు దీన్ని డీకోడ్ చేయడం ఈజీయా, దీన్ని డీకోడ్ చేయడం ఈజీయా, ఇది డైరెక్ట్గా కనిపిస్తుంది పాస్వర్డ్ తీసుకోని, ఇది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంది. రైట్, సో ఇది ఇంకొక వే ఆఫ్ అసైనింగ్ ది ప్రొటెక్షన్ టు ది ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్. రైట్, సో ఇది కంప్లీట్ అయింది. రైట్, సో నెక్స్ట్ ఫైనల్ గేమ్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనేబుల్ అండ్ కన్సోల్ పాస్వర్డ్స్ అయితే ఉన్నాయి కదా. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఇవన్నీ రీడబుల్ ఫార్మాట్లో ఉన్నాయండి. ఇప్పుడు చూడండి మనకి ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనేది టైప్ చేసిన. ఇప్పుడు చూసిందంటే మనకి ఎనేబుల్ పాస్వర్డ్ సిస్కో అనేది ఉందా, అంటే అది రీడబుల్ ఫార్మాట్లో ఉందా. మరి కన్సోల్కి మనం ఒక పాస్వర్డ్ అయితే అసైన్ చేసినాం కదా, అది రీడబుల్ ఫార్మాట్లో ఉందా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నాం. రైట్, సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ కమాండ్ యూజ్ చేస్తున్నాం, సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్. సో సర్వీస్ మీద టైప్ చేసి జస్ట్ షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ ప్రెస్ చేయండి. రైట్, సో ఇక్కడ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ ఉందిగా, జస్ట్ పిఏ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే జస్ట్ ఎంటర్ చేయండి. సో పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అనేది అయిపోయింది. ఎగ్జిట్లోకి వెళ్ళండి. అప్పుడు ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో మనం ఏ కమాండ్ టైప్ చేయాలి, షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ టైప్ చేసినప్పుడు చూడండి ఇంతకుముందు ఎనేబుల్ పాస్వర్డ్ ఈజీగా కనబడింది కదా సిస్కో అని. ఇప్పుడు చూడండి ఎన్క్రిప్ట్ అంటే పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అనేది మనం ప్లెయిన్ టెక్స్ట్ని ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో అనేది మనం కన్వర్ట్ అనేది చేయడం అనేది ఇక్కడ జరిగింది. రైట్, ఇప్పుడు చూడండి లైన్ కన్సోల్ 0 పాస్వర్డ్ ఇంతకుముందు సిస్కో ఉండేనా, ఇప్పుడు మనకి ఏమైంది, ఎన్క్రిప్షన్ అనేది జరిగింది.
రైట్. సో ఇది ఇంకొక థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా ఇంకొక టాపిక్ ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఇక్కడ మళ్ళీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్విచ్లో లాగిన్ అవ్వంగానే ఈరోజు నేను ఇక్కడ నెట్వర్క్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నా అండి. సో నాకు ఈ స్విచ్ ఏ పర్పస్ కోసం డిజైన్ చేసిండు అంటే హెచ్ బ్లాక్లోనా, ఏ బ్లాక్లోనా, బి బ్లాక్లో నెట్వర్క్ డివైస్ కనెక్ట్ చేయడానికి యూజ్ చేసినైనా అంటే ఒక్క స్విచ్ అంటే మనకు రియల్ టైం కంపెనీలో మల్టిపుల్ స్విచ్చెస్ ఉంటాయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా కాబట్టి పర్టికులర్ స్విచ్ యూజ్ ఏందో నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న నేను వేరే కంపెనీకి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైక్ ఇచ్చిండ్రు అనుకుందాం. సో ఎక్కువ హైక్ అంటే ఎక్కువ శాలరీ వచ్చినప్పుడు వేరే కంపెనీకి వెళ్ళినా అనుకుందాం. సో ఇప్పుడు నేను యాస్టీజ్గా అంటే రిజైన్ చేసిన తర్వాత నేనే వేరే కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడు ఎవరైనా ఒక కొత్త పర్సన్ వచ్చింది అనుకుందాం. సో ఆ పర్సన్కి సో మీరు కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే వానికి స్విచ్ ఎందుకు పెట్టినాం, ఆ స్విచ్ యూజ్ ఏంది, దేనికి కనెక్టివిటీ చేసిండు, దీని పర్పస్ ఏందో తెలుసుకోనికి వానికి తలకాయ పగిలిపోతుందండి. సో దానికోసం వాళ్ళు ఏం క్రియేట్ చేసిండంటే బ్యానర్ అనేది క్రియేట్ చేసిండు. ఇక్కడ బ్యానర్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ దేనికోసం యూజ్ చేస్తున్నాం అలాంటి ఇన్ఫర్మేషన్ మనం అనేది ఇక్కడ రాసుకోవచ్చు. సో దానికి కమాండ్ ఏం రాయాలంటే బ్యానర్. సో బ్యానర్ అంటే సంథింగ్ ట్యాగ్ లెక్క బ్యానర్ MOTD గుర్తుపెట్టుకోండి. సో మనం ఏదైతే మెసేజ్ రాద్దాం అనుకుంటున్నామో ఇప్పుడు స్టార్టింగ్ లైన్ ఇలా ఉన్నింది అనుకో కొటేషన్, ఎండింగ్ లైన్ కూడా కొటేషన్ ఉండాలి, అప్పుడే తీసుకుంటుంది. లేదంటే స్టార్టింగ్ లైన్ @ ఉందనుకో అక్కడ మెసేజ్ రాసి కంప్లీట్ అయిన తర్వాత @ అనేది రాయాలి. అంటే స్టార్టింగ్ ఎండింగ్ అనేది సేమ్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. MOTD అంటే ఏం లేదండి మెసేజ్ ఆఫ్ ది డే, రైట్. సో మెసేజ్ ఆఫ్ ది డేని MOTD అంటాం, రైట్. సో దీన్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం, రైట్. సో మళ్ళీ స్విచ్లోకి వెళ్తున్నా, రైట్. బ్యానర్ BA టైప్ చేసి ట్యాబ్ కొట్టండి. కమాండ్ తెలియనప్పుడు !? అడేముంది MOTD ఉంది, మళ్ళీ ట్యాబ్ కొట్టండి. తెలియపోతే !? సో మనం ఏమైతే రాయాలనుకుంటున్నామో అది రాద్దాం అనుకుంటున్నాం, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ కొటేషన్ ఇచ్చినా కాబట్టి సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కొటేషన్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ రాస్తున్నా, రేపు ఎవడన్నా వచ్చిందంటూ దిస్ స్విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ ది సంథింగ్ ఏ బ్లాక్ స్విచ్ అని రాస్తున్నా. అంటే ఈ స్విచ్ పర్పస్ ఏంది, ఏ బ్లాక్ స్విచ్ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నా అనుకుందాం, రైట్. సో ఇలా మనం రాసుకున్నాం, రైట్. సో కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ నోటేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఈ నోటేషన్ ఇవ్వాలి, రైట్. ఇప్పుడు ఎంటర్ చేయండి. కంప్లీట్ అయిందా, బ్యానర్ అనేది క్రియేట్ అయిందా. ఫస్ట్ మోడ్లోకి వెళ్ళిపోండి, ఎగ్జిట్. పాస్వర్డ్ ఏందండి సిస్కో. నెక్స్ట్ ఏ పాస్వర్డ్ ఎనేబుల్ చేస్తాం, ఎనేబుల్ చూడండి. సో సారీ నేను చెప్పడం మర్చిపోయాను మీకు, ఇక్కడ ఎగ్జిట్ కొడుతున్నా అంటే ఫస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నా అండి. సో ఎగ్జిట్ ఫస్ట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి స్విచ్ ఓపెన్ చేయగానే మనకి ఏమొచ్చింది, దిస్ స్విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ ది ఏ బ్లాక్ స్విచ్. అంటే స్విచ్ ఓపెన్ చేయగానే యాక్సెస్ చేయగానే మనకు ఈ నోట్ అనేది ప్లేస్ అవుతుంది, రైట్. సో దీనికోసం మనం ఏం క్రియేట్ చేయాలి, బ్యానర్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫైనల్గా ఇక్కడ చూడండి ఫైనల్ కమాండ్ ఏముందంటే సేవ్ కాన్ఫిగరేషన్ ఫైల్ టు ది NVRAM. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైతే కాన్ఫిగరేషన్స్ అనేది చేసినావో ఇవన్నీ పర్మనెంట్గా సేవ్ అవ్వడం అనేది జరగదు. ఎందుకు సేవ్ అవ్వడం జరగదంటే సో ఇవన్నీ జస్ట్ ఇప్పుడు రన్ అయిన కాన్ఫిగరేషన్స్ అండి, రైట్. సో ఇవి ఇప్పుడు రన్ అయిన కాన్ఫిగరేషన్స్. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక కమాండ్ యూజ్ చేయాలి. ఆ కమాండ్ ఏంటంటే కాపీ, రైట్. సో ఇది చూడండి, ఇది కాన్ఫిగరేషన్ మోడ్లో రాయకూడదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయండి. ఇది ఒక్కటి ప్రాక్టీస్ చేసిందంటే రిమైనింగ్ ఎంటర్ థింగ్ అనేది మీకు చాలా చాలా ఈజీ అయిపోతుంది. కాపీ. సో ఇప్పుడు ఏదైతే కాన్ఫిగరేషన్ రాసినానో దీన్ని ఏమంటారంటే రన్నింగ్ కాన్ఫిగరేషన్ అంటారు, రైట్. సో జస్ట్ ట్యాబ్ కొట్టండి. ఈ రన్నింగ్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత నీకు నెక్స్ట్ కమాండ్ తెలియనప్పుడు !? పట్టుకో. సో ఇప్పుడు ఏముంది ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ కమాండ్ యూజ్ చేస్తున్నా నేను స్టార్టప్ కాన్ఫిగరేషన్. స్టార్టప్ అంటే బై డిఫాల్ట్ స్విచ్తో ఉండేది. రన్నింగ్ కాన్ఫిగరేషన్ అంటే మనం ఇప్పుడు ఏదైతే మాడిఫై చేసినామో అవన్నీ, అంటే ఇప్పుడు ఏదైతే మాడిఫై చేసినామో అవన్నీ పర్మనెంట్గా స్విచ్ రీబూట్ అయినా కానీ అవన్నీ ఇప్పుడు నువ్వు ఏదైతే చేసినావో అవన్నీ ఆ స్విచ్లోకి వెళ్ళి ఉండాలంటే కాపీ రన్నింగ్ కాన్ఫిగరేషన్ టు ది స్టార్టప్ కాన్ఫిగరేషన్ అనేది ప్రెస్ చేసినావంటే స్విచ్ అనేది రీబూట్ అయినా కానీ నువ్వు ఇప్పుడు ఏదైతే కమాండ్స్ అనేవి చేసినావో అవి ఎక్కడికి వెళ్ళవు, రైట్. సో ఈ కమాండ్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంకొక కమాండ్ సింపుల్ నీకు ఇది కష్టం అనిపిస్తే రైట్ అనే కమాండ్ యూజ్ చేయి.
సేమ్ ఇక్కడ బిల్డ్ కాన్ఫిగరేషన్ వచ్చింది కదా, రైట్. సో ఇక్కడ కూడా ఇదే వస్తుంది, రైట్. 2 కమాండ్స్ యూజ్ చేయొచ్చు. 1 కాపీ రన్నింగ్ కాన్ఫిగరేషన్ టు స్టార్ట్అప్ కాన్ఫిగరేషన్, ఆర్ యూ కెన్ యూజ్ ది రైట్, రైట్. సో నేను ఇంకొకసారి క్విక్గా చెప్తానండి మనం ఏమేం చేసినాం అనేది. ఫస్ట్ మనం యాక్సెస్ చేయడానికి ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసినామంటే కన్సోల్ కేబుల్ అనేది యూజ్ చేసినామండి. సో దీనికి మనం కన్సోల్ 0లోకి వెళ్ళి లైన్ కన్సోల్ 0లోకి వెళ్ళి పాస్వర్డ్ క్రియేట్ చేసినాం. బై డిఫాల్ట్ మెథడ్ లాగిన్ అనేది ఇచ్చినాం, అంటే దీనికి పాస్వర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ ఉంది కదా, సో దాన్ని ఎవడైనా యాక్సెస్ చేయాలంటే పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఎనేబుల్ పాస్వర్డ్ నేమ్ అనేది ఇచ్చినాం. ఇది ఏ టెక్స్ట్లో ఉంటుంది, ప్లెయిన్ టెక్స్ట్లో అనేది ఉంటుంది. సో దీనికి ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఏంది, ఎనేబుల్ సీక్రెట్ అనే కమాండ్ యూజ్ చేయాలి. కీవర్డ్ ఎనేబుల్ సీక్రెట్ పాస్వర్డ్ ఇస్తే దీనికి ప్రయారిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలంటే ఏ కమాండ్ టైప్ చేయాలి, కాన్ఫిగర్ టర్మినల్ అనే కమాండ్ టైప్ చేయాలి, రైట్. సో ఇక్కడ కాన్ఫిగర్ టెర్మినల్ ఓన్లీ మనం ఎక్కడికి వెళ్తాం, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తాం. సో ఇక్కడ మనకి ఏ కాన్ఫిగరేషన్ కమాండ్ కావాలంటే అవి మనం అనేది రాయడం జరుగుతుంది. సో బ్యాక్ వెళ్ళాలంటే ఏం చేయాలండి, ఎగ్జిట్ అనే కమాండ్ టైప్ చేయండి, రైట్. సో వీటి గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ పాస్వర్డ్. సో నెక్స్ట్ ఎనేబుల్ పాస్వర్డ్ అయిన తర్వాత ఇవన్నీ మనకు ప్లెయిన్ టెక్స్ట్లో ఉన్నప్పుడు దీన్ని ఎన్క్రిప్ట్ చేయాలంటే మనకి ఏం కమాండ్ యూజ్ చేయాలండి, గుర్తుందా, సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అనే కమాండ్ యూజ్ చేస్తే అన్ని ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్లు అనేది ఎన్క్రిప్టెడ్ ఫార్మెట్లు అనేది కన్వర్ట్ అనేది అయిపోతాయండి, రైట్. సో తర్వాత మనం ఏం చేసినాం, స్విచ్ నేమ్ చేంజ్ చేయాలంటే కాన్ఫిగరేషన్లో ఏం రాయాలి, హోస్ట్ నేమ్ స్పేస్ ఏం నేమ్ వేయాలనుకుంటున్నావో దాని గురించి నేర్చుకున్నాం, రైట్. సో ఫైనల్గా మనం బ్యానర్ క్రియేట్ చేసినాం కదా, నోట్ అనేది, దానికి బ్యానర్ స్పేస్ మెసేజ్ ఆఫ్ ది డే MODD. సో మనం ఏదైతే మెసేజ్ రాద్దాం అనుకుంటున్నామో అది రాయండి. సో ఇది స్విచ్ ఇనిషియల్గా స్టార్టింగ్ చేసినప్పుడు అంటే స్విచ్ ఓపెన్ చేసినప్పుడు ఈ మెసేజ్ అనేది డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది, రైట్. సో ఈ కమాండ్స్ మనం యూజ్ చేయడం అనేది జరిగిందండి. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నామంటే మై డిఫాల్ట్ మీరు ఏదో ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో దీని గురించి మీరు అంటే మిమ్మల్ని కాన్ఫిగరేషన్ చేయనప్పుడు మీరు ఈజీగా కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చండి. సో ఇది మీకు అంటే వన్ టైంలో అర్థం అవ్వడం అనేది నాకు తెలిసి చాలా కష్టం అండి. సో ఈ కమాండ్ లైన్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే మల్టిపుల్ టైం ప్రాక్టీస్ చేయంగా మీరు నిద్రలో లేపడిగినా చెప్తారండి, రైట్. ఈ సేమ్ కమాండ్స్ని మనము ఇనిషియల్ రౌటర్కి వాడడానికి కూడా మనం ఈ కమాండ్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుందండి, రైట్. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ చేస్తారంటే ఈ మోడ్లో కాకుండా నార్మల్ మోడ్లో ఉన్నప్పుడు కమాండ్ టైప్ చేసినప్పుడు అది తీసుకోదు, రైట్. సో అలా మీరు ఒక్కొక్కసారి ట్రై చేయండి, సో మీకు అనేది వస్తుంది. సో ఈ క్లాస్ ఎందుకు నేర్చుకుంటున్నామంటే అగైన్, రైట్. సో ఫస్ట్ అజెండా ఏంటంటే నువ్వు ఏదైనా కంపెనీలోకి వెళ్ళినప్పుడు మీరు స్విచ్ కొనుక్కున్నప్పుడు లేదంటే కాన్ఫిగరేషన్స్ చేయాలన్నప్పుడు కంపల్సరీ మీరు ఈ కమాండ్స్ అనేవి తెలిసి ఉండాలి. లేదంటే ఇంతకుముందు నేను చెప్పిన మరొక ఇంటెన్షన్ ఏంది, ఎవరైతే CCNA V7 ఇంట్రడక్షన్ టు నెట్వర్క్ కోర్స్ చేస్తున్నారో సో వాళ్ళకి ప్యాకెట్ రేసర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ ప్యాకెట్ రేసర్ యాక్టివిటీస్లో వాళ్ళు ఏముంటారంటే సో మనకు ఒక నోట్స్ ఇస్తారండి, ఒక నోట్స్ ఇస్తారు. పక్క ట్యాబ్లో మనకి ఏముంటుందంటే నెట్వర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏమి ఇస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యానర్ క్రియేట్ చేయమని అంటాడు. బ్యానర్లో ఏముండాలంటాడు, దిస్ స్విచ్ ఈస్ రైట్ సో ప్రొటెక్టెడ్ డోంట్ ట్రై టు యాక్సెస్ సంథింగ్ వార్నింగ్ లాగా ఇచ్చింది అనుకోండి. మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసినప్పుడు మనకి ఇక్కడ మార్క్స్ అనేవి 10, 20, 30 అప్ టు 100 అనేది చేంజ్ అవుతాయి వెళ్తాయి, రైట్. సో ఇలా తీసుకున్నప్పుడు మనం దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. అదే నెక్స్ట్ క్లాస్లో మనం అంటే CCNA V7 ఇంట్రడక్షన్ టు నెట్వర్క్ కోర్స్ ఉంది కదా, సో వాళ్ళ కోసం అయితే ఇంకొక వీడియో అనేది చేద్దామండి, రైట్. మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీకేం డౌట్ ఉన్నా కమెంట్ లైన్లో పెట్టండి. సో ఎక్కడ మీకు అర్థం కాలేదో మళ్ళీ నేను దానికే వీడియో అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియో పెట్టడం అనేది జరుగుతుందండి, రైట్. సో మీకు వీడియో నచ్చిందైతే దయచేసి ప్లీజ్ డూ లైక్ అయితే చేయండి. సో కమెంట్ అయితే చేయండి. సో పాసిబుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండి, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది లిటిల్ బిట్ లాంగర్ లెక్చర్, ఎందుకంటే ఈ పారామీటర్స్ అన్నీ ఇంపార్టెంట్ డిస్కస్ చేయడానికి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.